అవును, మీ చెల్లెలు ఇలా ఒకేసారి మారిపోయింది ఎందుకో? అది మారుండదు, మా నాన్నే దాన్ని మార్చుంటాడు. అవును పాపం, మీ అత్తయ్య కూడా. ఆ పేరెత్తకు, నాకు ఒళ్ళు మండిపోతుంది. అయితే మా ఇంటికి వెళ్ళి కాస్త ఐస్ వాటర్ తాగుదాం, మంట చల్లారిపోతుంది. పద్మ, వేళాకోళమా? చచ్చా, ఇప్పుడే వేళాకోళం. అరే, నిజంగా మీ ఒళ్ళు చూస్తే వేడితో కాలిపోతుంది. అవును, వేడి వేడిగానే ఉన్నట్టుంది. జ్వరం కూడా రావచ్చు. జ్వరమే? పోదండి, పోదాం. పద. నాన్న, నాన్న కాదు, నువ్వు నాకు బిడ్డవు కాదు. ఈ రోజు నుంచి నీ ముఖం నాకు చూపించకపో. సార్, నేర్చుకున్నా పెద్ద మనిషి నమ్మి ఉద్యోగం ఇస్తే నువ్వు నాకే ద్రోహం చేస్తావా? నేనేం ద్రోహం చేశాను సార్? ఇంతకైనా చేయలేయా? పెళ్లి గారి పిల్లని మా అమ్మాయిని లేవదీసిపోయి ఊరంతా ఊరేగుతావా? ఇది నమ్మక ద్రోహం కాదు. నోరమై లోపల మీద శేఖర్, నేను డిస్మిస్ చేస్తాను. గెట్ అవుట్. మళ్ళీ ఆఫీసులో కాలు పెట్టావో కాళ్ళు వెరుగుతాం. జాగ్రత్త. శేఖర్, ఆగండి. పద్మా, ఆయన వెళ్ళిపోతే నేను ఎలా చూస్తున్నానా? వారికి దూరమై నేను బ్రతకలేను. మా పెళ్ళైన తర్వాత నాకు రావాల్సిన వాటా నాకు పనిచేయండి. వాటా కాదు కదా, ఈ పెళ్లి జరిగితే చిల్లి గవ్వ కూడా ఏను చెప్పొస్తుంది. అడుగుతుంటా. నేనుండగా ఆవిడికి ఆ భయం ఏమీ ఉండదండి. అబ్బా, బయలుదేరండి మనగాడు. ఈయన ఇంజనీర్ కాకుండా లాయరే అయ్యుంటే ఆ మాట అనగలిగి ఉండేవాడుగా. ఇప్పుడు మాత్రం మించిపోయింది లేదు. నా పెళ్ళైన తర్వాత నీ మీద దావా వేసి నా వాటా 10 లక్షలు పంచుకు తీరుతా. కట్టుగుడ్డలు లేకుండానే పంపించాలన్నా నీ ఉద్దేశం? నా బట్టలైనా తీసుకెళ్ళండి. సరే, నీ బట్టలు తప్ప మరేం ముట్టుకోవద్దు. వెళ్ళు. నాన్న, పదండి. ఎలా నటించాను? బాగా దేవుళ్ళంటే అన్నయ్యని ఎదిరించి అత్త కొడుకుని పెళ్లి చేసుకుంటానంటావా? నాన్నేమన్నా ఎంకరేజ్ చేశారా? లేదన్నయ్య, అన్నయ్య తీసుకొచ్చాడే ఆ అమ్మాయి. అమ్మాయి చూడవద్దు. నా కోసం నువ్వు అనవసరంగా కష్టాలు కొని తెచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. పతి దైవమని నమ్ముకున్న సీతా సావిత్రి పడ్డ కష్టాల కన్నా ఇవి గొప్పవా ఏమిటి? మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. పద్మ, ఒకటి చేద్దామా? చేద్దాం. ఏం చేద్దాం? ఏం లేదు. అబ్బా, చెప్పండి. ఏం లేదు, ఏదైనా హోటల్లో ఒక రూమ్ తీసుకుందామా? అంటే మీ ఉద్దేశం? అదేం కాదు, ఎక్కడైనా ఉండాలి కదా అని. బాగుంది. రాజా రఘుపతిరావు గారు అబ్బాయి పెద్ద ఇంజనీరు, పెళ్లి కాని పిల్లని తీసుకువెళ్లి హోటల్లో పెడితే నలుగురు ఏమనుకుంటారు? అవునవును, నలుగురు ఏమన్నా అనుకుంటారు. ఒకటి చేద్దామా? చేద్దాం. తిన్నగా మీ ఇంటికే వెళ్తాం. అమ్మ బాబోయ్, మా నాన్నగారు. అబ్బా, ఎంత పిరికివారండి. నే పిరికివాడినా? ఆయన మా కన్న తండ్రి. ఆయనంటే భయం కాదు, భక్తి. భక్తుల వాళ్ళకి శక్తి కూడా ఉండాలి. మీరు ధైర్యంగా నిలబడి న్యాయంగా మాట్లాడితే వారు మాత్రం ఏమంటారేమిటి? ఏమన్నట్టావా? ఏమనరు. అయితే పద. అబ్బా, ఇదండి ధైర్యం అంటే. ఏమిటలా జావ కాడిపోతున్నారు ఒట్టి ఉత్తర కుమార్ లాగా? నేనున్నానుగా, భయపడకండి. నాకు భయం ఏంటి? చక్రవర్తి, అది ఆమె వెళ్ళిపోయిందా? ఎవరు? అత్తయ్య? ఆ మాట నాకు, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయింది. అన్నయ్య, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళావు, ఇప్పుడు లగేజ్ తో వచ్చావు, ఏమిటి విశేషం? అది నీకు అనవసరం. ఇదిగో ఈ పెట్టే పద్మది తీసుకొని లోపల పెట్టు. ఇది అవసరమా? అన్నయ్య, నీతులు చెప్పేవాళ్లే గోతుల్లో పడతారు. కొందరు అమ్మాయిలు స్నేహితులుగా వచ్చి కొంపకు చిచ్చు పెడతారు. చూడండి చూడండి, మీ తమ్ముడు ఏమంటున్నాడు? వాడు వట్టి లూజు, వాడి మాట పట్టించుకో. లూజా? నేను లూజా? ఈ చక్రవర్తి అంటే నీకు అంత తేలికైందన్నమాట. నాన్నగారు రాని ఆయనకు చెప్తూ ఆయన సమాధానం. మీ నాన్నగారు ఏమిటి వారి తాతగారికే జవాబు చెప్తారు కదండి? అవునవును. అవునవునా? ఉండండి. రండి పోదాం. ఒరే నాయన, ఇది అమ్మాయి కాదు, అబ్బాయి చెప్పాయి. చలాయ్ చలాయ్. ఏంటన్నయ్యా? ఓకే, ఉండు, ఇప్పుడే వస్తా. ఆకలిస్తోందండి. జయా, ఇప్పుడు నేను రావటానికి వీల్లేదు.
కరెక్ట్. ఇప్పుడు నువ్వు నా సిస్టర్ అనిపించావు. ఏం జయ రిజిస్టర్కి వినిపించడా? కనిపించడం కూడా లేదు. ఓహో, వీడేమైనా నూరిపోసాడా నీకు? చెల్లాయికి ఎవరు నూరిపోశారో బాగా నూరిపోశారు. అందుకే కొంప ఇలా తయారైంది. హెల్ అండ్ డన్. ఏమిటా కూస్తున్నా? చూసేది గాడిద, మాట్లాడేది మనిషి. ఏ మ్యాన్. ఏమిటా మాట్లాడుతున్నావు? అది కదన్నయ్య, చెల్లాయికి ఆ అమ్మాయి ఏం చెప్పిందా కనుక్కో. అయ్యో రామా, నేనా? ఏం చెప్పిందిరా? ఏం చెప్పిందా? మాయాబజార్ సినిమా నువ్వు చూసావా లేదా అని అడిగిందా లేదా చెల్లాయి? అడిగింది. ఏ అడిగితే తప్పే ఉంది? అది అలా అడగండి. అడక్క. అది కదన్నయ్య, అంతటితో పోతే సరిపోయేది. మాయాబజార్ సినిమాలో శశిరేఖ మేనత్త కొడుకుని పెళ్లి చేసుకుంది, నువ్వు కూడా అలాగే చేసుకో, కానీ మీ అన్నయ్య తెచ్చిన లక్ష్మీ కుమార్ను మాత్రం సుతరాం చేసుకోవద్దు అని అంది. అట్లా అందా? ఏం పద్మ అట్లా అన్నావా? ఇదంతా ఉట్టి అబద్ధం అండి. ఇది మీ తమ్ముడు కల్పించిన కథ. ఏరా? మీ అన్నయ్యని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానేమోనని కుళ్ళుతో కథలు చెప్పి మమ్మల్ని ఇద్దరిని వేరు చేద్దామని చూస్తున్నావా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా తనువులు వేరేనా, మా ఇద్దరి ప్రాణాలు ఒక్కటే కదండి. జస్ట్ లైక్ లైలా నోరెత్తావా మర్యాద తక్కదు. పద్మ నువ్వేం భయపడకు. జయ, పద్మకు నాకు భోజనం వడ్డించు. కావాలంటే నువ్వు భోంచేయి, నాన్న చెప్పందే మాత్రం పరాయి వాళ్ళకి ఎవరికి అన్నం పెట్టు. కరెక్ట్. చక్రవర్తి, మీ సంపాదనతో బ్రతుకుతున్న వీళ్లకు ఎంత అహంకారం! మీరు తీసుకొచ్చిన మీ ప్రియురాలకు అన్నం పెట్టడానికి మీ నాన్నగారు అనుమతి కావాలా? చెచే, ఎంత ఇన్సల్ట్, ఎంత అవమానం! అవును, అసలు వీళ్ళకు బుద్ధి ఉంటేగా. బుద్ధ పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో వీళ్ళిద్దరికి నేను నేర్పుతా, మీరుండండి. చెల్లె పలకా బలపం పట్ట నేర్చుకుందా? బాగు, లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. నేను ఎప్పటికైనా లోపలికి వచ్చేదాన్నే, నువ్వు బయటికి వెళ్ళేదానివే. నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని, నువ్వు ఒకళ్ళింటికి వెళ్లాల్సిన ఆడపడుచు. పీచే. అన్నం కోసం ఏమిటి అక్రమ దాడి? ఈ పూట ఒక మనిషి ఎక్కువైంది, మీలో ఒకళ్ళు పస్తుండాలి. ఏమిటమ్మా మా అన్నయ్య కట్టుకున్న పెళ్ళలాగా పెద్ద పెత్తనం చెలాయిస్తున్నావు? ఫుట్బాల్. ఎవరిని? ఫుట్బాల్? నేను ఫుట్బాల్? అవును, ఇలారా. కట్టుకున్న పెళ్ళాన్ని కాను, మీ అన్నయ్యని కట్టుకోబోయే పెళ్ళాన్ని. సిగ్గు. తగ్గు. ఈ సంగతి మా నాన్నకు తెలిస్తే మీ ఇద్దరి పెళ్లి మేళతాళాలతో వైభవోపేతంగా చేస్తాడు. చూస్తావుగా, ఈ క్షణం నుంచి మీ ఇద్దరు నన్ను వదినాన్ని పిలవకపోతే మీ ఇద్దరి బుర్రల్ని రామకీర్తన పాడిస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. పిలుస్తాను. వదినే. ఏమండే, మిమ్మల్నే. ఏమిటలా మెలికలు తిరిగిపోతున్నారు? కూర్చోండి, వడ్డిస్తా. ఏమిటి? అన్నం. అయ్యో రావా, ఇంత భయపడితే రేపు సంసారం ఎలా చేస్తారండి? అది కాదు పద్మ, నాన్నగారు వస్తే ఏం గొడవ పెడతారోనని. ఏమిటండి మరీ పసిబిడ్డలా? పెళ్ళి ఉంటే ఈ పాటి కారడజన్ బిడ్డల్ని కనుండేవారు. అలాగా? అంత గొడవ జరిగిందా? జరగడం ఏమిటి, ఆ అమ్మాయి ఆటం బాంబు అయితే, పైగా ఆవిడ గారితో చేరి అన్నయ్య తాళం కూడా వేస్తున్నాడు. పాపం మీరు మాత్రం ఏం చేస్తారు? నన్ను కన్నట్లే అన్నయ్యను కూడా కన్నారు. నాన్న ఏమైతే మీరు ఊరుకోవద్దు, ఐస్లా పైసా తెచ్చి పరేసేయండి. చిన్న మనవి, నేను చెప్పానని అన్నయ్యతో చెప్పొద్దు, తంతాడు. మీ నాన్నగారు అడిగితే గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా చెప్పండి. ఏమని? పద్మని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని. శేఖర్ నాన్నగారు మంచినీళ్ళు తాగారుగా, ఇక పర్వాలేదు. ధైర్యంగా వీరుడిలాగా వెళ్ళి మీ నాన్నగారు ముందు నిలబడండి. పద్మని పెళ్లి చేసుకుంటాను అని నిర్భయంగా చెప్పేయండి. చెప్తాను. పద్మ, మన పెళ్లికి ఒకవేళ వారు అంగీకరించకపోతే? పెళ్లి చేసుకునేది మీరండి, ఇది నా సొంత విషయం అని సింహ పిల్లలా గర్జించి చెప్పండి. వెళ్ళండి. చెప్తా. ఇలా రా. పద్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? అదే, వాళ్ళ నాన్నగారు నా కారణంగానే వెళ్ళిపోమన్నారు. ఎందుకు? ఎందుకో నేనేం చెప్పను. చెప్పడానికి నోరు లేని వాడివి
పెళ్లి కాని పిల్లను వెంట తీసుకొచ్చే ధైర్యం ఎలా వచ్చిందిరా నీకు? అబ్బే, వాళ్ళ నాన్నగారు పొమ్మంటే ఎక్కడుంటుంది పాపం, అందుకని తీసుకొచ్చా. ఆమె బాధ్యత నీకేమిటని అడుగుతున్నాను. ఆమెను ప్రేమించాను నాన్న. అబ్బా, ఎంత గొప్పవాడివైపోయావు. వయసు వచ్చిన చెల్లెల్ని ఇంట్లో పెట్టుకుని ఆమె పెళ్లి విషయం మర్చిపోయి నువ్వు ప్రేమ కలాపాల్లో పడతావా? సిగ్గులేదురా? వెళ్ళు, ఆమెను వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టిరా. వెళ్ళు. ఏమిటి ఆలోచిస్తున్నా? పద్మ ఇక్కడే ఉంటుంది నాన్న. అంతవరకు వచ్చిందా? నన్నే ఎదిరించే స్థితికి వచ్చావన్నమాట.